నిజదేవుని కొరకు రోషము కలిగినటువంటి ప్రవక్త అయినటువంటి ఏలియా గురించి మనం ఇక్కడ తెలుసుకుందాము. రోషము కలిగినటువంటి ఏలియా అయి ఉంటున్నాడు. ఇక్కడ వాక్య భాగము మనము మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 35వ వచనం నుండి మనము చూసినట్లయితే, ఆ నీళ్లు బలిపీఠము చుట్టూను పొర్లిపారెను, మరియు అతడు కందకమును నీళ్లతో నింపను. అస్తమయ నైవేద్యము అర్పించు సమయంన ప్రవక్తయగు ఏలియా దగ్గరకు వచ్చి ఇలాగూ ప్రార్థన చేసెను. యెహోవా అబ్రహాము, ఇస్సాకు, ఇజ్రాయేళ్ల దేవా, ఇజ్రాయిల్ల మధ్య నీవు దేవుడవై ఉన్నావనియు నేను నీ సేవకుడనై ఉన్నాననియు ఈ కార్యములన్నీయు నీ సెలవు చేత చేస్థితివి అనియు ఈ దినమున కనపరచుము. యెహోవా నా ప్రార్థన ఆలకింపుము. యెహోవా వైన నీవే దేవుడవై ఉన్నావని నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరిగి చేయమని ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుమని. ఇక్కడ అతడు ఇలాగ ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి వస్తువులను, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకమందున నీళ్లను ఆరిపోచేసెను. అంతటా జనులందరూ దాన్ని చూచి సాగిలపడి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని కేకలు వేసరి. ఇక్కడ ప్రవక్త అయినటువంటి ఏలియా ఒక్కడు మాత్రమే. ఇక్కడ మనం అదే 18వ అధ్యాయంలో 23-24 వచనాలు చూసినట్లయితే ఏలియా ఒక్కడుగా మెలిగి ఉన్నాడు, శేషించి ఉన్నాడు. అక్కడ 400 మంది బయలు ప్రవక్తలు ఉన్నారు. వారు వారి దేవునికి ప్రార్థిస్తున్నాడు. ఇక్కడ ఏలియా కూడా దేవునికి ప్రార్థించినట్టుగా మనము చూస్తున్నాము. ఇక్కడ వాళ్ళు ఎడ్లను అర్పించి బలి అర్పించి నిప్పు వేయకుండా వారి దేవతలకు ప్రార్థించి అది తగలపడాలి అని వారు ప్రార్థన చేసినప్పుడు అది తగలపడకుండా ఉంది. కానీ ఏలియా ప్రార్థించినప్పుడు ఏలియా యొక్క ప్రార్థన దేవుడు విన్నట్టుగా మనము చూస్తున్నాము. ఇక్కడ యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, యెహోవావైన నీవే దేవుడవై ఉన్నావనియు నీవు వారి హృదయములను నీ తట్టు తిరగ చేయుదువనియు ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించమని ప్రార్థించినప్పుడు అగ్ని వచ్చి ఆ యొక్క దహన బలిని తగలవేసినట్టుగా చూస్తున్నాము. అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా, ఆ యొక్క బయలు ప్రవక్తలందరూ కూడా, అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని చెప్పినట్టుగా మనము చూస్తున్నాము. మన దేవుడు నిజమైనటువంటి దేవుడు, మన దేవుడు రోషము కలిగినటువంటి దేవుడు, మన దేవుడు సమస్తమును చేయగలిగినటువంటి దేవుడు. ఏలియా ప్రార్థన విని ఏలియా ప్రార్థనను అంగీకరించినటువంటి దేవుడు నా ప్రార్థన కూడా ఖచ్చితంగా అంగీకరించగలడు. కనుక రోషము కలిగి ప్రభు సన్నిధానంలో ప్రార్థించేటువంటి వారంగా ఉందము గాక. ఆమేన్.